ఆల్రెడీ 2 o'clock అయిపోయింది. నెక్స్ట్ సెషన్ ఉంది. ఐ విల్ నాట్ బి వెరీ లేట్, ఎందుకంటే ఆల్రెడీ మేడం వెయిట్ చేస్తున్నారు. ఈ అగ్రి ప్రొటెక్ట్ ఏంటంటే దీంట్లో ఏం నేచర్ ఉంటుందంటే యాంటీ ఫంగల్ నేచర్ ఉంటుంది. యాంటీ ఫంగల్ ఏంటి ఉందా సార్? యాంటీ ఫంగల్. ఈ ప్రోడక్ట్ ముందు బయో ఫంగిసైడ్ వస్తుంది. ప్రస్తుతానికి ఈ ప్రోడక్ట్ ని యాంటీ బయో ఫంగిసైడ్ అంటారు. ఎందుకంటే వెరీ సింపుల్. ఒక సింపుల్ క్వశ్చన్ సార్, వేప నూనె దేనికోసం వాడతారు సార్? వేప నూనె బయో ఇన్సెక్టిసైడ్ అంటారు. ఎలా పనిచేస్తుంది ఐడియా ఉందా వేప నూనె? ఏం పనిచేస్తుంటారు వేప నూనె? వెరీ చేదుగా ఉంటుంది. వెరీ నైస్. యాక్చువల్ గా వేప నూనె స్ప్రే చేసినప్పుడు దాంట్లో ఒక అజరడెక్టిన్ అనే ఒక చేదు ఉంటుంది. అజరడెక్టిన్ అనే ఒక చేదు. ఆ చేదు అనేది ఏమైతుందంటే స్ప్రే చేసిన వెంటనే లీఫ్ లోపలికి వెళ్తుంది. లీఫ్ లోపలికి వెళ్ళి లీఫ్ టొమాటోస్ లోపల సాప్ లో మనకి బ్లడ్ ఎలా ఉంటుందో సాప్ లో మిక్స్ అయిపోతుంది. ఎప్పుడు సాప్ లో మిక్స్ అవుతుందో రసం పీల్చే పురుగులు వచ్చి రసం పీల్చినప్పుడు ఆ రసంతో పాటు ఆ చేదు కూడా వస్తుంది. ఆ చేదు వస్తాయి, పీల్స్తాయి, అవి తింటాయా? కాబట్టి దాన్ని అజరడెక్టిన్ అంటారు. అలాంటి సేమ్ నేచర్ వేప నూనెకి పురుగులకుంటే ఆస్ట్రోఫైలం ఈ యొక్క మొక్కకి, ఈ యొక్క అగ్రి ప్రొటెక్ట్ కి ఫంగస్ ఉంటుంది. అంటే ఫంగస్ కి దీంట్లో చేదు ఉంటుంది. ఇది స్ప్రే చేస్తే లోపల చేదు ఉంటుంది. ఇలాంటి తెగులు, ఫంగస్ తెగులు, బూడిద తెగులు వచ్చేసి రసం పీల్చుతుంటే ఆ చేదు ఉంటుంది కాబట్టి ఎక్కువగా పీల్చకుండా కంట్రోల్ చేస్తుంటారు. ఇది ఎక్కువ రోజుల దాకా ఉండదు. 7 to 14 days దాకా బ్యాక్ టు బ్యాక్ మీరు 2 సార్లు స్ప్రే చేసుకుంటే నేచర్ అనేది అట్లీస్ట్ 15 to 20 days దాకా నేచర్ అనేది ఉండదు. దాన్ని బయాలజికల్ రెసిస్టెన్స్ అంటారు. దాన్ని యాంటీబయోసిస్ మెకానిజం అంటారు. యాంటీబయోసిస్ మెకానిజం దాని బయో లోపల ఉండే సిస్టమ్ లో నుంచి కంట్రోల్ చేయడం. అలాంటి నేచర్ ఉండడం ద్వారా, ఈ ప్రోడక్ట్ ఇవ్వడం ద్వారా ఇటువంటి తెగుల్ని, బూడిద నుంచి అయ్యే తెగులు, ఫంగస్ నుంచి శిలీంధ్ర తెగులు అంటారు. అలాంటి తెగుల్ని మీరు ఈ ప్రోడక్ట్ ద్వారా కంట్రోల్ చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ని వాడుకోవాలంటే 3 to 6 months క్రాప్ కి 500 grams భూమిలో చల్లుకోవాలి. 6 months to 12 months క్రాప్స్ 1 kg, మోర్ దాన్ 12 months క్రాప్ ఎకరానికి 2 కిలోల దాకా మీరు వాడే ఎరువులో మిక్స్ చేసి చల్లుకోవచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ ని స్ప్రే కూడా చేయొచ్చు. స్ప్రే చేయాలంటే 1 లీటర్ కి 2 గ్రాములు వేసి స్ప్రే కూడా చేయొచ్చు. అండ్ ఈ ప్రోడక్ట్ స్టేజ్ వైజ్, ఫర్ ఎగ్జాంపుల్ వరిలో 3 to 6 months క్రాప్ అయినా మీరు ప్రోడక్ట్ చేయాలంటే 3 to 6 months క్రాప్ కి స్టార్టింగ్ లో నాటేయక ముందు, విత్తనం వేయక ముందు మీరు ఏం చేయాలంటే మీరు వాడే కెమికల్ ఎరువుల్లో గ్రాన్యువల్ అంటే ఎక్కువ ఫస్ట్ స్టేజ్. బెస్ట్ కాంబినేషన్ ఏం సార్ అంటే ఇదే. భూమిలో భూసారం పెంచుకోవాలంటే ఇది బెస్ట్ కాంబినేషన్. స్టార్టింగ్ లో ఫస్ట్ కాంబినేషన్. సెకండ్ కాంబినేషన్ ఏంటి? విత్తన శుద్ధి. విత్తనం వేయక ముందు, నారేయక ముందు నారు శుద్ధి చేసుకోవాలి. ఇది నారేసినప్పుడు విత్తన శుద్ధి కానీ నారు శుద్ధి కానీ చేసుకోవాలి. తర్వాత ఎదుగుదల మంచిగా రావడానికి, గ్రోత్ మంచిగా రావాలంటే హ్యూమిక్ నానోటెక్ గోల్డ్ 82 మీరు స్ప్రే చేసుకోవాలి. ఇది గ్రోత్ మంచిగా రావాలంటే ఈ కాంబినేషన్ బెస్ట్ కావాలి. ఇది అయిన తర్వాత డిసీజ్ రెసిస్టెన్స్, రోగ నిరోధక శక్తి మంచిగా రావాలంటే ఇక్కడ హ్యూమిక్ బదులు గోల్డ్ ప్రొటెక్ట్ 82 స్ప్రే చేసుకోవాలి. ఈ కాంబినేషన్ ని ఏ ఒక్క పురుగు మందు స్ప్రే చేసినా 2 to 3 days తర్వాత ఈ కాంబినేషన్ ఇచ్చారా రికవరీ మంచిగా జరుగుతుంది. క్లియర్? నెక్స్ట్ ఫ్లవరింగ్ మంచిగా రావాలంటే ఫ్లవరింగ్ వచ్చే 10 to 15 days ఉంటుంది. ముందుగా కామన్ గా ఏ పంట అయినా కానీ 3 to 6 months క్రాప్ కి మినిమం ఫస్ట్ 2 months ఫ్లవర్ రాదు. 50 days తర్వాత 60 days, 55-60 days తర్వాత ఫ్లవర్ ఇచ్చాడు. వరిలో కూడా అంతే 60 days తర్వాత 3 to 6 months. మొక్కజొన్నలో కొంచెం ఎర్లీగా వస్తుంది. మొక్కజొన్నలో 50-55 days వస్తుంది. వరిలో అయితే 55 to 60 days వస్తుంది. 3 to 6 months క్రాప్ అయినా కూడా 45 days కి 45 రోజులు నారేసి 45 లేకుంటే విత్తనం చెల్లి 45 రోజుకి మాస్ ప్రొటెక్ట్ అండ్ ఇచ్చుకుంటే ఫ్లవరింగ్ మంచిగా వస్తుంది. సార్ మాస్ ఆల్రెడీ ఫ్లవర్ వస్తుంది, బట్ ప్రొటెక్ట్ ఎందుకు వాడాలంటే దీంట్లో న్యాచురల్ పొటాష్ ఉంటుంది. 20% న్యాచురల్ పొటాష్ ఉంటుంది అండ్ 1.5% సల్ఫర్ ఉంటుంది ఈ ప్రోడక్ట్ లో. ఈ 1.5 సల్ఫర్ ఏం చేస్తుందంటే ఒకటి రోగాల్ని, తెగుల్ని తగ్గిస్తుంది. రెండోది సల్ఫర్ ఏం చేస్తుందంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. సల్ఫర్ ఎందుకు వాడతారంటే హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. మీరు కామన్ గమనించండి, ఇక్కడ మామిడి పండిస్తారు. ఇక్కడ మామిడిలో ఏం చేస్తారంటే సల్ఫర్ అనేది స్ప్రే చేస్తారు. సల్ఫర్ స్ప్రే చేస్తారు. సల్ఫర్ ఎందుకంటే ఒకటి ఫంగిసైడ్ ప్రాపర్టీ ఉంటుంది, రెండోది హీట్ ప్రొడ్యూస్ చేస్తుంది. హీట్ మంచిగా రావాలంటే ఇబ్బంది. హీట్ ఎక్కువ రావాలి, ఎందుకు రావాలంటే ఫ్లవర్ ఎక్కువ రావాలంటే హీట్ ఉండాలి. నెక్స్ట్ గింజ మంచిగా సైజ్ రావాలి, షేప్ రావాలి, మంచిగా దిగుబడి రావాలంటే గోల్డ్ నానోటెక్ అండ్ 82 స్ప్రే చేస్తే ఆటోమేటిక్ గా గింజ సైజ్ అనేది షేప్ అనేది మనకు. ఇంకా కెమికల్ తో మిక్స్ చేసుకోవచ్చు అంటే ఈ 3 ప్రోడక్ట్ ని డైరెక్ట్ కెమికల్ తో మిక్స్ చేసుకోవచ్చు. వేరే ప్రోడక్ట్ అగ్రి మాస్ ప్రొటెక్ట్ గోల్డ్, ఈ ప్రోడక్ట్ ని మీరు పురుగు మందుతో గడ్డి మందుతో అయితే రికమెండ్ చేయను. ఎటువంటి పురుగు మందులో మిక్స్ చేసుకోవాలంటే జార్ టెస్ట్ చేయాలి. జార్ టెస్ట్ ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్
మీరు ఒక పురుగు మందు స్ప్రే చేయాలనుకుంటున్నారు, ఇన్సెక్టిసైడ్ స్ప్రే చేయాలనుకుంటున్నారు, ఒక వెస్టీజ్ ప్రోడక్ట్ ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి కోల్డ్ స్ప్రే చేయాలనుకుంటున్నారు, మీరు ఏం చేయాలంటే 2 ml పురుగు మందుని ప్లాస్టిక్ గ్లాస్ వస్తుంది కదా, ప్లాస్టిక్ గ్లాస్ లో 2 ml వేసుకోవాలా, అగ్రి గోల్డ్ ని ఒక 2 గ్రాములు వేసుకోవాలి. 2 గ్రాములు వేసుకొని మిక్స్ చేసి చూడాలి. ఓన్లీ ఇది మాత్రం వాటర్ గిట్ల ఏం ఇవ్వకూడదు. మిక్స్ చేసుకొని ఏమైనా రియాక్షన్ జరుగుతుందా లేదా అని చెక్ చేయాలి. ఏమైనా రియాక్షన్ జరుగుతుంది, పొగలు వస్తున్నాయి, నురుగు వస్తుంది, హీట్ వస్తుంది అంటే మిక్స్ చేయకూడదు. సార్ నురుగు లేదు, పొగ లేదు, ఏం లేదంటే ధైర్యంగా మిక్స్ చేసుకొని స్ప్రే చేసుకొని దీన్ని జార్ టెస్ట్ అంటారు. ఇప్పుడు ఇంకొక డౌట్ ఏంటంటే సార్ 2 పౌడర్ అయితే ఏంటి? ఇప్పుడు పురుగు మందు పౌడర్ ఉంటుంది, వెస్టీజ్ లో పౌడర్ ఉంటాయి, 2 పౌడర్ అయితే ఏంటి? ఇది 2 గ్రాములు, ఇది 2 గ్రాములు వేసుకుని దాంట్లో 2 గ్రాములు నీళ్ళే, 2 ml వాటర్ మిక్స్ చేసుకుని అప్పుడు రియాక్షన్ చేసి వస్తుందా లేదా చూడాలి. పొగలు వస్తున్నాయి, నురుగు వస్తుంది, హీట్ వస్తుందంటే మిక్స్ చేయకూడదు. ఏం రియాక్షన్ లేదు సార్ అంటే ధైర్యంగా పడుతుంది. హీట్ ఎలా చెక్ చేయాలి? ఆ గ్లాస్ ని చేతి మీద పెట్టుకున్నారా హీట్ తగ్గుతుంది, అప్పుడు ఆటోమేటిక్ గా తెలుస్తుంది. క్లియర్? నెక్స్ట్ ప్లాస్టిక్ తీసుకోవాలని, ప్లాస్టిక్ గ్లాస్ ఎందుకంటే మందంగా ఉండకూడదు. ప్లాస్టిక్ గ్లాస్ మందంగా ఉన్నా కూడా హీట్ తగ్గదు, పల్చగా వస్తుంది కదా గ్లాస్, డ్రింకింగ్ వాటర్ గ్లాస్, అలాంటి గ్లాస్ అయితే బెటర్. నెక్స్ట్ ప్రోడక్ట్ కి లైసెన్స్ ఉందా అని కొంతమంది లైసెన్స్ గురించి కూడా క్లారిటీ ఉండాలి. ఎందుకంటే చాలా మందికి లైసెన్స్ ఉందా లేదా అదంతా ఏం క్లారిటీ లేదు. సింపుల్ గా అర్థం చేసుకోండి. కంపెనీకి ప్రోడక్ట్ ని, కంపెనీకి నేను చెప్తున్నాను, కంపెనీకి ప్రోడక్ట్ ని ఆంధ్రాలో అమ్మాలంటే కావాల్సింది A2 లైసెన్స్ అంటారు. A2 ఏమంటారు? A2 లైసెన్స్. ఈ లైసెన్స్ కంపెనీకి ఉందా అంటే ఉంది. ఒక ప్రోడక్ట్ అమ్మాలంటే కావాల్సింది ఏంటి? ప్రోడక్ట్ కావాల్సింది G2, G3 ప్రిన్సిపల్ సర్టిఫికేట్, ఓ ఫార్మ్, ఆర్గానిక్ సర్టిఫికేట్. ఈ లైసెన్స్ ఉన్నాయంటే వెస్టీజ్ గ్రాన్యూల్ కి G2, G3 ఉంది. వేరే ప్రోడక్ట్ కి PC ఉంది, O ఉంది. ఈ ప్రోడక్ట్ కూడా PC, O, ఆర్గానిక్ సర్టిఫికేట్ అనేది ఉంది. ఈ ప్రోడక్ట్ అనేది 100% ఆర్గానిక్ అనేది కూడా ఉంది. అగ్రి అక్వాచర్ కి, అగ్రి 82 కి ఎటువంటి లైసెన్స్ ఉండాల్సిన అవసరం లేదు. బట్ వేరే 2 ప్రోడక్ట్ కి లైసెన్స్ ఉండాల్సిన అవసరం ఉంది. ఆ లైసెన్స్ రిక్వైర్మెంట్ ఏముందో ఆ లైసెన్స్ రిక్వైర్మెంట్ మన దగ్గర ఉంది. ఇప్పుడు ఏంటంటే క్వశ్చన్ ఏంటంటే కంపెనీకి లైసెన్స్ ఉంది. ఇప్పుడు కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్ ఏమొచ్చిందంటే ఈ ప్రోడక్ట్ ని రీటైల్ చేయాలంటే డిఎల్సిపి కూడా లైసెన్స్ ఉండాలని కొత్త రూల్స్ అండ్ రెగ్యులేషన్. ఇప్పుడు వాళ్ళు డిఎల్సిపి వాళ్ళు అప్లై చేసుకుంటున్నారో అది వచ్చేసి కంపెనీకి ఉందా అంటే కంపెనీకి కావాల్సిన అన్ని రకాల లైసెన్స్ ఉంది. మీరు ధైర్యంగా ఈ ప్రోడక్ట్ ని తీసుకోవచ్చు. ఈ ప్రోడక్ట్ ని నలుగురికి దేర్ ఇస్ నో డౌట్ అట్ ఆల్. నెక్స్ట్ వెస్టీజ్ లో పురుగు మందులు ఎందుకు లేవు కొంతమంది అడుగుతారు. ఒక కంపెనీకి ఓన్లీ ఒక రైట్స్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక విత్తనం తయారు చేసే కంపెనీకి విత్తనం తయారు చేయడానికి మాత్రమే రైట్స్ ఉంటుంది. పురుగు మందు తయారు చేయలేదు, కెమికల్ ఫర్టిలైజర్ తయారు చేయలేదు, ఓన్లీ సీడ్స్ తయారు చేయాలి. ఒక ఫర్టిలైజర్ కంపెనీకి ఓన్లీ ఫర్టిలైజర్ తయారు చేయడానికి లైసెన్స్ ఉంటుంది, పురుగు మందు తయారు చేయలేదు. ఒక ఆర్గానిక్ ప్రోడక్ట్ ని తయారు చేసే కంపెనీకి ఓన్లీ ఆర్గానిక్ ఉంటుంది, వేరే రకమైన లైసెన్స్. మనం ఓన్లీ ఆర్గానిక్ ఉంది కాబట్టి మనం ఓన్లీ వన్ కేటగిరీ ఆఫ్ ప్రోడక్ట్ మాత్రం తయారు చేస్తాం. విత్తనం కానీ పురుగు మంది గట్టి మంది ఏమీ తయారు చేయడానికి మన దగ్గర రైట్స్. ఇంకొకటి ఏంటంటే ఓన్లీ వెస్టీజ్ ప్రోడక్ట్ ని రికమెండ్ చేయొచ్చా? ఓన్లీ వెస్టీజ్ ప్రోడక్ట్ రికమెండ్ చేయొచ్చా? బేస్డ్ ఆన్ సాయిల్ ఫర్టిలిటీ వీ కెన్ సీ భూమి అనేది మంచిగా ఉంది. కొంతమంది ఇప్పుడు కూడా వాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను రీసెంట్ గా లాస్ట్ జర్నీ వైజాగ్ రాకముందు నేను తమిళనాడుకి వెళ్ళాను. తమిళనాడులో ఒక తిరునెల్వేలి అనే ఒక ప్లేస్ ఉంది. విల్ స్టార్ట్ 10 minutes. తిరునెల్వేలి అనే ప్లేస్ ఉంది. తిరునెల్వేలి అనే ప్లేస్ లో ఒక రైతు ప్రోడక్ట్ వాడుతున్నారు. కెమికల్ ఏమి వాడకుండా ఓన్లీ వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడి అందరికీ దిగుబడి ఎక్కువ తెచ్చింది. భూమి మంచిగా ఉందంటే వాడుకోవచ్చు, బట్ మన భూమి సాయిల్ టెస్టింగ్ చూసుకొని మనం చూసుకోవాలి. ఇంకొకటి ఏంటంటే వెస్టీజ్ లో ఉండే ప్రోడక్ట్స్ కూరగాయలు, చికెన్, మటన్, ఫిష్ ఉన్నాడు. బయట దొరికే ప్రోడక్ట్ ఎలా అంటే అన్నం, రొట్టె, చపాతీలు. అన్నము తినాలా, కూరగాయలు తినాలి. ఉత్తన్నం తినలే, ఉత్త కూరగాయలు తినాలి. 2 కాంబినేషన్ తినాలా లేదా? సరే. నెక్స్ట్ అల్టిమేట్ గా ఆ మెషిన్ ఏంటంటే సేవ్ సాయిల్. నెక్స్ట్ జనరేషన్ కి మంచి మట్టి తయారు చేయడం మన లక్ష్య, మన గురి. నెక్స్ట్ జనరేషన్ కి మంచి మట్టి ఉంటే మాత్రమే వాళ్ళు అన్నం తింటారు, లేకుంటే గడ్డి తింటారు. అయినా చెప్పాలంటే గడ్డి కూడా తినలేదు, ఎందుకంటే గడ్డి రాదు. దట్ ఇస్ వై సేవ్ ద సాయిల్, సేవ్ ద ఫ్యూచర్. థింగ్ యూ షుడ్ నో. ఈ బిజినెస్ లో మీరు డెవలప్ అవ్వాలంటే క్లారిటీ ఉండాలి. మన ప్రోడక్ట్ కి సిమిలర్ బయట ఉండే ప్రోడక్ట్ కి డిఫరెన్స్ ఏంటి, క్లారిటీ ఉండాలి. సేమ్ ప్రోడక్ట్ కాదు, డిఫరెన్స్ అనేది తెలుసుకోవాలి. రా మెటీరియల్ ఏం యూజ్ చేస్తున్నారు, కుకింగ్ ఆయిల్, ఫిల్ ఆయిల్, హ్యూమిక్ యాసిడ్ లో డిఫరెన్స్ ఏంటి,
ఎక్స్ట్రాక్షన్ ప్రాసెస్ ఏంటి, దాంతో పాటు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటి, ఈ ప్రోడక్ట్ ని వాడితే ఏం అడ్వాంటేజ్ వస్తుంది, ఇవన్నీ నేర్చుకోవాలి. దాంతో పాటు మీరు అగ్రికల్చర్ లో బిజినెస్ డెవలప్ చేసుకోవాలంటే హోమ్ మీటింగ్స్ ఎలా చేస్తారో అలాగే ఫార్మర్ మీటింగ్స్ చాలా. అందరూ చెప్పాను, కొంతమంది ఏం చేస్తారంటే వెస్టేజ్ బిజినెస్ రీటైల్ బిజినెస్ అనుకున్నారు. ఏమనుకున్నారు? మాక్సిమం టు మాక్సిమం 60-70% రీటైల్ చేస్తారు, ఒక 30-40% టీమ్ బిల్డ్ చేస్తారు. చేశారు మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారు, రీటైల్ బిజినెస్ చేయట్లేదు. మీరు నెట్వర్క్ మార్కెటింగ్ చేస్తున్నారంటే 80% మీరు టీమ్ బిల్డింగ్ చేయాలా, 20% రెఫరింగ్ చేయాలి, 20% రీటైల్ చేయాలి. బట్ ఇక్కడ ఆపోజిట్ ఎందుకు అందరూ ఏం చేస్తున్నారు? రీటైల్ ఎక్కువ, రెఫరింగ్ తక్కువ. సేమ్ కన్స్యూమర్, మీరు న్యూ కన్స్యూమర్ ఇవ్వాలి. న్యూ కన్స్యూమర్ మంచిగా రావాలంటే హోమ్ మీటింగ్స్ ఎలా చేస్తారో అలానే ఫార్మర్ మీటింగ్స్. ఒక ఫార్మర్ నుంచి ఇంకో నలుగురికి వెళ్ళాలంటే ఒక ఫార్మర్ అప్రోచ్ అయిన తర్వాత ఆ ఫార్మర్ నుంచి చిన్న హోమ్ మీటింగ్ ఆర్గనైజ్ చేసుకొని ఇది చేసుకోవాలి. నెక్స్ట్ ఏం చేయాలంటే ప్రోగ్రెసివ్ ఫార్మర్ అప్రోచ్. మీరు ఎలాంటి ఫార్మర్ ప్రోడక్ట్ ఇవ్వాలంటే ఆ ఫార్మర్ నుంచి ఇంకొక నలుగురు ఆ ప్రోడక్ట్ అయినా ఇంకొకరికి సజెస్ట్ చేసేలా ఉండాలి. అప్పుడు నెట్వర్క్ గ్రో అవుతుంది. నెట్వర్క్ గ్రో అయితే ఇన్కమ్ గ్రో అవుతుంది. నెక్స్ట్ ఏం చేయాలంటే ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్. మీరు హెల్త్ కేర్ లో ఏం చేస్తారు? ప్రతి ఒక్కరిని కాదు, కొంతమంది హెల్త్ కేర్ లో ఏం చేస్తారు? రిజల్ట్ వచ్చిన తర్వాత వాళ్ళు టెస్టిమోనీ రికార్డ్ చేసుకుని షేర్ చేసుకుంటారు. సార్ అగ్రికల్చర్ లో ఏం చేస్తారు? అదే చేస్తారు. అగ్రికల్చర్ వచ్చేస్తే ఎక్కువగా రిజల్ట్ ఉండదు. అగ్రికల్చర్ లో ఒక రైతు ఏమి స్వయం కళ్ళారా చూస్తారో దాన్ని నమ్ముతాడు, వీడియోలో చూసినప్పుడు ఎక్కువగా నమ్మడు. మీరేం చేయాలి? ఒక రిజల్ట్ వచ్చిన తర్వాత పక్కన పొలంలో ఉండే వాళ్ళని పిలిచి ఒక చిన్న బ్యానర్, చిన్న టేబుల్ కట్టేసి వెస్టీజ్ ప్రోడక్ట్ ని వాడి అక్కడ ఒక బ్యానర్ ని పాతేశారనుకోండి, ఎలా ఉంటుంది? ఆ ఫార్మర్ కి గూస్ బంప్స్ వస్తుంది, ప్రౌడ్ ఫీల్ అయితే అవుతుందా లేదా? అప్రిసియేషన్. ఆయనకు మేము హారం వేయలేము. అక్కడ వెళ్ళి ఒక బోర్డు పాతేస్తే ఎలా ఉంటది? ఆయన పేరు వేసి ఆయనకు చిన్న ఫోటోస్ ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒక 200 ఆ పర్సన్ నుంచి ఎంత మందికి ప్రోడక్ట్ సర్క్యులేట్ చేయొచ్చు? పక్కన ఉండేవారు స్వయంగా చూసారనుకోండి, రిజల్ట్ బాగుందని ప్రోడక్ట్ వాడతారా? బట్ మేమేం చేస్తాం? వీడియో రికార్డ్ చేసి ఈ ఊర్లో ఉండే రిజల్ట్ ని పక్కన ఏదో ఊర్లో ఉండే పర్సన్ కి సర్క్యులేట్ చేస్తాం. నమ్ముతాడు ఆయన? అగ్రికల్చర్ ఏం చేయాలంటే ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్ చేయాలి. పక్కన ఉండే వాళ్ళని పిలిచి ఇలాంటి ఫీల్డ్ డెమాన్స్ట్రేషన్ చేశారా చాలా సక్సెస్ఫుల్ గా బిజినెస్ ఇంప్లిమెంట్ అయ్యింది. నెక్స్ట్ ఏం చేయాలంటే పోస్టర్స్ అండ్ బ్యానర్స్. ఏ ఒక అగ్రికల్చర్ మీటింగ్ కండక్ట్ చేసినా కూడా, ఏ ఒక సిఎన్టీ కండక్ట్ చేసినా కూడా ఇలాంటి బ్యానర్స్ ని అలవాటు చేసుకోండి. ఎందుకు సార్ అంటే వెరీ సింపుల్. నేను అప్పటి నుంచి ఏమైనా కొత్తగా, ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఒక ఫార్మర్ వస్తారు అనుకోండి, అనేది అగ్రికల్చర్ ప్రోడక్ట్ గురించి చెప్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ అగ్రి ఎక్వాకల్చర్ చెప్తాను. చెప్పిన తర్వాత లాస్ట్ ఒకసారి అగ్రి ఎక్వాకల్చర్ కలర్ ఏంటి సార్ అంటే చెప్తే ఏమంటారు? అగ్రి ఎక్వాకల్చర్ ప్యాకెట్ కలర్ అంటే ఏమంటాడు? చాలా మందికి గుర్తుండదు. అగ్రి ఎక్వాకల్చర్ ప్యాకెట్ కలర్ అంటే గుర్తుండదు. బట్ ఏంటంటే దిస్ కాల్డ్ విజువల్ మెమొరీ అంటారు. విజువల్ మెమొరీ. మీరు ఏం వింటారో ఎక్కువ రోజులు మీకు గుర్తుండదు, ఏం చూస్తారో ఎక్కువ రోజులు గుర్తుండదు. ఉంటుందా లేదా? దీన్ని ఏం చేసుకోవాలా? చిన్నగా ఏ ఒక మీటింగ్ ఆర్గనైజ్ చేసినా కూడా పుల్ అప్ లైక్ దిస్ రోలబుల్ 2 పెట్టారనుకోండి, హెల్త్ కేర్ కానీ అగ్రికల్చర్ కానీ పెట్టారనుకోండి, చూసారనుకోండి, అట్రాక్టివ్ గా ఉంటుందా? ఎక్కువ రోజులాగా బుర్రలు ఉంటుందా? దట్ ఈస్ వాట్ వేర్ విజువల్. కంపెనీస్ పేయింగ్. ఎందుకు కంపెనీ మనకి డబ్బులు పే చేస్తుంది? అడ్వర్టైజింగ్ చేస్తున్నా కాబట్టి పే చేస్తుంది. ఎప్పుడైనా ఇలా చేయకుండా ఏమైనా చెప్పిందా? నెక్స్ట్ పాంప్లెట్స్. ఈ పాంప్లెట్ నేను ఆల్రెడీ చూపించాను. ఆ పాంప్లెట్ అగ్రికల్చర్ గ్రాన్యూల్ కి, హ్యూమిక్ గ్రాన్యూల్స్ ఉంది, అగ్రి 82 ఉంది, అగ్రి ఎక్వాకల్చర్ ఉంది. వేరే ప్రోడక్ట్ మీద ఒక్కొక్క ప్రోడక్ట్ ని ఒక్కొక్క ఆల్రెడీ తీసుకుని వస్తున్నాం. తెలుగులో ఉంది, కన్నడ కాదు, తెలుగులో ఉంది, ఇంగ్లీష్ కాదు, తెలుగులో ఉంది. మీరు ఏం చేయాలా? ఈ పాంప్లెట్ ని ప్రింట్ చేయాలి. ఎలా? ప్లాస్టిక్ పేపర్ ఉంటుంది, ఐడియా ఉందా? ప్లాస్టిక్ పేపర్ పాంప్లెట్ వేస్తారు కదా, ప్లాస్టిక్ పేపర్ మీద ఫ్రంట్ అండ్ బ్యాక్ వాటర్ ప్రూఫ్ ఫ్రంట్ అండ్ బ్యాక్ ప్రింట్ చేయించుకొని లాస్ట్ ఏం చేయాలంటే మీ పేరు, మీ ఐడి నంబర్, మీ ఫోన్ నంబర్, మీ ఐడి నంబర్ కాదు, మీ పేరు, మీ అడ్రస్, మీ ఫోన్ నంబర్, ఒక 1000 పాంప్లెట్ ప్రింట్ చేయించారనుకోండి. అలాంటి 1000 పాంప్లెట్ ప్రింట్ చేయడానికి ఒక 600 నుంచి 700 రూపాయలు ఖర్చు వస్తుంది. 600 to 700. ఆ 1000 పాంప్లెట్ ని 1000 మెంబర్కి ఇచ్చారనుకోండి, 1000 మందికి ఇచ్చారు. 1000 మందికి ఇస్తే ఎంత మంది కాల్ బ్యాక్ చేయొచ్చు? 100. ముగ్గురు కాల్ చేసి మీకు దగ్గర ప్రోడక్ట్ కొంటే అక్కడ ఇన్వెస్ట్ చేసేది 600-700 రిటర్న్. ముగ్గురు కొంటే 1000 మందిలో ముగ్గురు కొంటే, 1000 మందిలో 10 మంది కొంటే, 1000 మందిలో 50 మంది కొంటే, 1000 మందిలో 100 మంది కొంటే, సింపుల్ అర్థం చేసుకోండి. నెట్వర్క్ మార్కెటింగ్ లో ప్రాస్పెక్ట్ జనరేషన్ కష్టం. మన ఫ్రెండ్ సర్కిల్, ఫ్యామిలీ సర్కిల్ చిన్నగా ఉంటది. దీన్ని ఏం చేయొచ్చు? ఒక్కొక్క ఊర్లో ఒక్కొక్క న్యూస్ పేపర్ వేసారు. ఇప్పుడు ఊర్లో కూడా న్యూస్ పేపర్ చదువుతారు.
న్యూస్ పేపర్స్ ఒక పాంప్లెట్ మధ్యలో ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడా? ఒక ర్యాండమ్ పర్సన్ కి నాకు సార్ అంటే ఎవరో తెలియదు, ఆయన తెలిసి నేను కంపెనీ గురించి ప్రోడక్ట్ గురించి మాట్లాడాలంటే కష్టం. ఒక పాంప్లెట్ అంటే కష్టమా? ఇట్స్ నాట్ డిఫికల్ట్. ఒక పాంప్లెట్ ఇవ్వచ్చు. ఆయనకి ఇంట్రెస్ట్ ఉంటే కాల్ చేశాడు, ఇంట్రెస్ట్ లేకుంటే 70 పైసా పోయిందంతే, 70 పైసా ఉంది, నథింగ్ మచ్. వీ కెన్ డూ ఇట్. చేయొచ్చా? బిజినెస్ ఇంప్లిమెంట్ ఇచ్చేసుకోవాలంటే సోషల్ మీడియా, పాంప్లెట్స్, బ్యానర్స్ ఇవన్నీ ఫాలో. సార్ కర్ణాటకలో అయితే నెక్స్ట్ లెవెల్ ఏమంటే ఈ టాటా ఏసీ వెహికల్స్ వస్తాయి కదా, బులారో, పికప్ ట్రక్. మన లీడర్స్ ఏం చేస్తున్నారంటే దానికి టార్పల్ ప్రింట్ చేపిస్తున్నారు. అగ్రికల్చర్ ప్రోడక్ట్, హెల్త్ కేర్, వెజిటేబుల్స్ ప్రింట్ చేసి ఇస్తున్నారు. దాంట్లో వాళ్ళ ఐడి నెంబర్, వాళ్ళ ఫోన్ నెంబర్ ఎంత వేసి అది ఎక్కడెక్కడ తిరుగుతుంది. బ్రాండింగ్ చేస్తున్నారు. సింపుల్ అర్థం చేసుకోండి. ఒక లోగో విఐపీ లో చెప్తారు కదా, ఒక లోగో పెట్టేసి ఏందని లోగో అంటే ఫ్యూచర్ లో వెస్టీజ్ లోగో కనిపించాలంటే మీరు అడ్వర్టైజ్మెంట్ చేయాలి. విఆర్ ద బ్రాండ్ అంబాసిడర్. ఎంత ఖర్చు అవుతుంది సార్? ఒకసారి సింగిల్ ఇన్వెస్ట్మెంట్ అది. యూ కెన్ డూ ఆల్ దిస్ ఆల్ అబౌట్ టుడేస్ అగ్రికల్చర్ ట్రైనింగ్ సెషన్. మన సోషల్ మీడియా